ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరాన్ని నల్గొండ ప్రజలకు అందుబాటులోకి తేవడం పట్ల లయన్స్ క్లబ్ ఫస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ మల్టిపుల్ అడ్వైజర్ జగని భీమయ్య తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎంజీఎఫ్ లయన్స్ క్లబ్ నల్గొండ చేతన ఫౌండేషన్ కొంగర రామచంద్రరావు వారి కుటుంబ సభ్యులు పెరుమాళ హాస్పిటల్ నల్గొండ సంయుక్త నిర్వహణలో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో పెరుమాళ హాస్పిటల్లో ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి లయన్స్ క్లబ్ ఫస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ మల్టిపుల్ అడ్వైజర్ జగని భీమయ్య ముఖ్య అతిథిగా విచ్చేసి శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెరుమాళ హాస్పిటల్లో ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరాన్ని ఏర్పాటు చేయడం సంతోషించదగ్గ విషయమని అన్నారు. ఇలాంటి శిబిరంలో లయన్స్ క్లబ్ భాగస్వామ్యం అభినందనీయమన్నారు. 2 రోజుల పాటు నిర్వహించే ఈ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ వైద్య శిబిరంలో క్యాన్సర్ లక్షణాలు ఉన్న స్త్రీలు, పురుషులు సుమారు ₹1 కోటి విలువ కలిగిన మొబైల్ వాహనంలో అత్యాధునిక వైద్య పరీక్షలతో అవసరమైన వారికి నిపుణులైన వైద్య బృందంచే మమోగ్రఫీ, గర్భాశయ స్కానింగ్, ఊపిరితిత్తుల ఎక్స్రే, పాస్మియర్ పరీక్షలు ఉచితంగా నిర్వహించారు. ఈ శిబిరంలో సుమారు 160 మంది పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఫాస్ట్ గవర్నర్లు నేతి రఘుపతి, చేతన ఫౌండేషన్ సభ్యులు కొంగర రామచంద్రరావు, రంగారావు, ఎస్బీఐ రీజనల్ మేనేజర్ అలీముద్దీన్, క్లబ్ అధ్యక్షులు లయన్ ఎల్వి కుమార్, ఎస్వీడీజీ కేవీ ప్రసాద్, ప్రోగ్రాం కోఆర్డినేటర్ రేపాల మదన్మోహన్, రీజియన్ చైర్పర్సన్ గట్టుపల్లి అశోక్ రెడ్డి, జోన్ చైర్పర్సన్ ఎర్రమాద శ్రీనివాస్, నిమ్మల పిచ్చయ్య, శంకర్ రెడ్డి, రాజశేఖర్, సత్యనారాయణ, సైదులు తదితరులు పాల్గొన్నారు. ప్రారంభించి 50 సంవత్సరాలు, ఇది 50వ సంవత్సరం. మీ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ చేసుకుంటున్నాం ఈ సంవత్సరం. దాన్ని మార్క్ చేయడానికి ఏదైనా పెద్ద యాక్టివిటీ చేయాలనేటువంటి ఉద్దేశంతో గత 6 నెలల నుంచి మా కేవీ ప్రసాద్ నిద్రలో కూడా అదే కలవరిస్తుండే ఎప్పుడు పెడదామని. ఈరోజు ఆయన కళ నిజమైంది, చాలా సంతోషం. మరి అలాగే ఈ కార్యక్రమానికి మరి మా వరుణ్ కుమార్ గారిని త్యాగాన్ని మెచ్చుకోవాలి. డాక్టర్లు ఎవరు ఇంత మంచి హాస్పిటల్ని, కొత్త హాస్పిటల్ని ఈ కార్యక్రమానికి ఇచ్చి 2 రోజులు వారి ప్రాక్టీస్ వాళ్ళంతా చెడగొట్టుకునే ముందుకు రారు. సో వారికి కూడా మా అందరి తరఫున అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే సేవ అనేదే మా లక్ష్యం. మా లయన్స్ క్లబ్ మెంబర్లకు అది ఎట్లా ఇష్టం ఉన్నా లేకున్నా అనుకుంటారు కంపల్సరీగా. 50 సంవత్సరాల నుంచి మేము లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ సేవలు అందిస్తున్నాం. ముఖ్యంగా సంవత్సరానికి ఖమ్మం జిల్లా, నల్గొండ జిల్లా కలిపి సుమారు 15 లక్షల మందికి మా సేవలు అందించడం జరుగుతుంది ప్రతి సంవత్సరం. దాంట్లో ముఖ్యంగా నల్గొండ జిల్లాలో సుమారు 6-7 లక్షల మందికి మేము సేవలు అందిస్తున్నాం. దాంట్లో సిగ్నేచర్ ప్రాజెక్ట్ కింద ఈ 2 సంవత్సరాల నుంచి, గత సంవత్సరం నుంచి మేము మీల్స్ ఆన్ వీల్స్, ఫ్రీ మీల్స్ ఆన్ వీల్స్ అనే ప్రోగ్రామ్ ఒకటి స్టార్ట్ చేసాం. తెలంగాణ మొత్తంగా 22 వ్యాన్లు మా వర్క్ చేస్తున్నాయి. దాంట్లో భాగంగా నల్గొండ పట్టణంలో రోజుకు 450 మందికి దాదాపు 2 సంవత్సరాల నుంచి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ హాస్పిటల్ అటెండెంట్స్ అందరికీ ఫ్రీగా ఎవ్రీడే 8 o'clock షార్ప్ సుమారు 150,000 2 లక్షల మందికి మేము ఈ సేవల్ని అందిస్తున్నాం. చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే మా గోల్డెన్ జూబ్లీని మార్క్ చేయడానికి ఈ ప్రాజెక్ట్ చేయడం, చేతన ఫౌండేషన్ వారు ముందుకు రావడం, వారు అన్నట్టుగా ఫస్ట్ టైం దే ఆర్ కమింగ్ టు నల్గొండ. చాలా హ్యాపీ మాకు కూడా. మరి వారు అది కాకుండా ఇంకొక 150 మందికి ఆర్టిఫిషియల్ లింబ్స్ ఇస్తానికి ముందుకు వచ్చారు. దానికి కూడా మీ సేవలను తప్పకుండా మేము వాడుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నా. మరి అన్నిటికంటే ఇంపార్టెంట్ పేషెంట్స్ అనేవారు మరి ఈ సేవల్ని వినియోగించుకోవాలి. ఎంతో సుమారు వారు చెప్పినట్టు సుమారు 4 లక్షల 5 లక్షల రూపాయల ఖర్చు, 2 రోజులు హాస్పిటల్ సేవలు. మరి ఇంత మేము చేసినప్పుడు ఎంత ఎక్కువ మంది సేవల్ని వినియోగించుకుంటే మాకు అంత సంతృప్తి, సంతోషం. ఎందుకంటే మా కంటెంట్మెంటే ఇంపార్టెంట్, మాకు వేరే ఏమి ఉండదు. మేము అన్ని ఖర్చు పెట్టినా, ఎన్ని పని చేసినా ఆఖరి మాకు ఇది సంతృప్తి కోసమే మేము పని చేస్తూ ఉంటాం. మరి మా సిగ్నేచర్ ప్రాజెక్ట్ కూడా అలాగే దినదిన ప్రవర్ధమానంగా బ్రహ్మాండంగా అది ముందుకు పోతూ ఉంది. దాదాపు 700 రోజులు దాటిపోయింది. మేము కంటిన్యూస్గా ఫ్రీ బ్రేక్ఫాస్ట్ ఆర్గనైజ్ చేస్తున్నాం. చాలా సంతోషమైన విషయం. ఏదైతే ఈరోజు యొక్క శుభ పరిణామం, లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ గోల్డెన్ జూబ్లీ ఇయర్ సందర్భంగా మరి చేతన ఫౌండేషన్, కొంగర రామచంద్రరావు గారి ఫౌండేషన్ తోటి, మరి పెరుమాళ్ళ వరుణ్ కుమార్ గారి సహకారంతో, అన్సారి గారి సహకారంతో ఒక చక్కటి కార్యక్రమం ఈరోజు పేద ప్రజలందరికీ ఉపయోగపడే కార్యక్రమం. మేము క్యాన్సర్ నిర్ధారణ పరీక్ష టెస్టులు ఇక్కడ చేస్తూ ఉన్నాం.
మరి బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి ఇక్కడికి మొత్తం కిట్తో సహా ఆ డాక్టర్స్ రావడం మాకు చాలా సంతోషం. నేను ఇక్కడ ఒకటే కోరేది ప్రజానికాన్ని అందరూ కూడా ఈ చక్కటి అవకాశాన్ని వినియోగించుకోండి. నల్లగొండ పట్టణ పరిసర మండల గ్రామాల ప్రజలందరూ విచ్చేసి ఉచిత క్యాన్సర్ నిర్ధారించుకొని ఎవరికైతే ఇబ్బంది ఉంటే ఎర్లీ స్టేజ్లో దీనికి ట్రీట్మెంట్ చక్కగా ఉంటుందని మన డాక్టర్లు చెప్పారు. ఏదేమైనా కూడా ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటూ లయన్స్ క్లబ్ నల్గొండ, చేతన ఫౌండేషన్ మరియు పెరుమాళ్ హాస్పిటల్ సంయుక్తంగా 8వ తారీఖు 9వ తారీఖు బసవతారకం వారి యొక్క ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరాన్ని ఉపయోగించి చుట్టుపక్కల గ్రామ ప్రజలకు నల్గొండలో ఉన్నటువంటి బలహీన బడుగు వర్గాల వారికి ఈ యొక్క క్యాన్సర్ లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళంతా ఇక్కడికి వచ్చి స్క్రీనింగ్ చేసుకొని తర్వాత ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నట్లయితే వీరందరినీ కూడా బసవతారకం యొక్క హాస్పిటల్కి పంపడానికి మేము ముందున్నాం. ఇది ఈ రోజులలో చూస్తున్నాము. ఒకప్పుడు మన దగ్గర 100లో 1000లో మన బంధువుల్లో ఫ్రెండ్స్లో కానీ ఒకళ్ళకంటూ క్యాన్సర్ లక్షణాలు ఉండేది. ఈ మధ్యకాలంలో చూసినట్లయితే ఎక్కడ కూడా 100లో 10 మంది 15 మంది కూడా క్యాన్సర్ వస్తుంది. ఇదంతా బికాజ్ ఆఫ్ పొల్యూషన్ అండ్ ప్లాస్టిక్స్ వల్ల ఈ విధంగా జరుగుతుంది. ఈ మధ్యకాలంలో నేను న్యూస్ విన్నాను, ఇండియాలోనే 16 లక్షల మంది దాదాపుగా క్యాన్సర్ వ్యాధితో చనిపోవడము, చైనాలో దీనికంటే డబుల్ మోర్ దాన్ 30 lakhs చనిపోతున్నారు. షార్ట్లీ ఒక 5-10 yearsలో ఈ యొక్క మెయిన్గా చనిపోవడానికి కారణం ఒక క్యాన్సర్, తర్వాత గుండె నొప్పి అనేది ఈ విధంగా తెలుస్తుంది. మా బాధ్యతగా లయన్స్ క్లబ్ వారు భవిష్యత్తులో క్యాన్సర్ యొక్క శిబిరాలు ఎక్కువగా నిర్వహించి వారికి ప్రివెన్షన్తో పాటు క్యాన్సర్ వచ్చినటువంటి వారికి కూడా సరి అయినటువంటి గైడెన్స్ ఇచ్చి ముందుకు తీసుకెళ్తామని గుర్తిస్తూ ఈ యొక్క శిబిరం రేపు కూడా ఉంటుంది. తప్పక ప్రజలు బడుగు వర్గాలందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు నల్గొండలో మన పెరుమాళ హాస్పిటల్లో లయన్స్ క్లబ్ వారిచే మరియు మన చేతన ఫౌండేషన్ మన బసవతారకం వాళ్ళకి సహకారంతో క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ నిర్వహించబడుతుంది ఇవాళ రేపు. సో కావున అందరూ నల్గొండ ప్రజలందరూ దీన్ని యూటిలైజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఈ క్యాంప్ని సక్సెస్ఫుల్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. ఈరోజు స్థానిక డాక్టర్స్ కాలనీలో ఉన్నటువంటి పెరుమాళ్ళ క్లినిక్, తర్వాత ఇండో అమెరికన్ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్, లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ, అలాగే కొంగరవారి చేతన ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఉచిత క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు, దానికి సంబంధించిన క్యాంపు ఇక్కడ జరుగుతుంది. మా పెరుమాళ్ళ క్లినిక్ డాక్టర్స్ డాక్టర్ అవంతి అండ్ డాక్టర్ వరుణ్ గారు ముందుకొచ్చేసి ఈ యొక్క స్థావరాన్ని ఇచ్చారు, ప్రదేశాన్ని ఇచ్చారు, వాళ్ళ క్యాంపస్ని ఇచ్చారు, స్టాఫ్ని ఇచ్చారు. వాళ్ళకి ప్రత్యేకమైన అభినందనలు ఐఎంఏ తరఫున తెలియజేస్తున్నారు. అలాగే లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ నుంచి మిత్ర బృందం, ముఖ్యంగా కోఆర్డినేటర్గా మదనమోహన్ గారు ముందుకొచ్చి క్యాన్సర్ క్యాంప్ ఎట్టి పరిస్థితుల్లో చేయాలి, మరి నల్గొండ ప్రజలకు ఒక సహకారం అందించాలని చెప్పేసి ముందుకు వచ్చారు. దానికి చేతన ఫౌండేషన్ వారు వచ్చేసి దాదాపు ₹1 కోటి విలువగల వాహనంలో వచ్చేసి లేడీస్కి సంబంధించిన మెమోగ్రఫీ అండ్ పాప్ స్మేర్, అలాగే జెంట్స్కి సంబంధించిన ఎక్స్రే అండ్ అల్ట్రాసోనోగ్రఫీ, ఇలా 4 పరీక్షలు కూడా ఆ వెహికల్లో తీసి ఎర్లీగా డిటెక్ట్ చేసినట్లయితే దాని దీర్ఘకాలిక వ్యాధి ప్రబలకుండా, ప్రాణాపాయం కలగకుండా వాళ్ళ యొక్క ఆయువు పెంచే విధంగా కూడా ఈ యొక్క క్యాంప్ ఉపయోగపడుతుంది. దానికి ప్రత్యేకంగా మా అన్సారీ గారికి వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేసిన